టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని చూడడానికి అడిక్ట్ అయిపోయారంట. ఏంటిది, ఏ విషయంలో, ఏ రకంగా, ఎందుకని, అసలు మిమ్మల్ని అబ్జర్వ్ చేయాల్సిన అవసరం వాళ్ళకి ఏమొచ్చింది అనేది ఈ వీడియో ద్వారా చూద్దాం. ఓకేనా? వీడియోని లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంజెస్ ప్లీజ్ చెప్పండి. ఎస్, స్పైయింగ్, హెవీ స్పైయింగ్ అండి. మీ మీద హెవీ స్పైయింగ్ చేస్తున్నారు వాళ్ళు. చాలా హెవీ స్పైయింగ్ చేస్తున్నారు. ఒక పర్సన్ అండి, మేల్ పర్సన్ మనీ ఇచ్చి మీ విషయం ఏదో క్రియేట్ చేద్దామని ట్రై చేస్తున్నారు, కానీ మిస్సింగ్, క్రియేట్ చేయలేకపోతున్నారు. వాళ్ళు ఏ రకంగా కూడా క్రియేట్ చేయలేకపోతున్నారు. మిమ్మల్ని తప్పించడానికి వాళ్ళకి ఏ దారి కనిపించట్లేదండి. వాళ్ళు అనుకున్నది అసలు చేయలేకపోతున్నారు. సో మీరు గతంలో కంటే కూడా ఇప్పుడు ఇంకా చాలా బెటర్గా ఉన్నారు. సో ఇలాగే వదిలేస్తే మీరు బాగుపడిపోతారు అని చెప్పి మిమ్మల్ని ఏ విధంగానైనా సరే బాధ పెట్టాలని చెప్పి ఆలోచిస్తూ మిమ్మల్ని చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారంట. మీ ఫ్యామిలీని హోమ్లోనే చూస్తూ ఉన్నారంట. లస్ట్ చేసి ఏ విధంగా డార్క్ ఎనర్జీస్ వాడి మిమ్మల్ని బ్యాక్ స్టాంప్ వేయాలి అని మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారంట. హెవీ స్పైయింగ్. బట్ ఏ రకంగా కూడా వాళ్ళు అనుకుంది చేయలేకపోతున్నారు. చూడగా ఏమైందంటే వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టాలి అన్న విషయం నుంచి అలా మీరు ఏం చేస్తున్నారు, నుంచున్నారా, కూర్చున్నారా, తింటున్నారా, ఈ విధంగా చూడడానికి అలవాటు పడిపోయారు. పొద్దున్నే లేచి వాళ్ళు ఫోన్ చెక్ చేస్తున్నట్టు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చెక్ చేస్తున్నట్టుగా, యూట్యూబ్లో షార్ట్స్ చూస్తున్నట్టుగా వాళ్ళకి ఏంటంటే ఫోన్ తీసి చూస్తారు కదా, ఆ విధంగా ప్రతిరోజు ఇంకా మిమ్మల్ని చూడడమే వాళ్ళు పనిగా పెట్టుకున్నారు. పొద్దున్న లెగ్సిన కాడి నుంచి సాయంత్రం నిద్రపోయేదాకా. ఎస్, న్యూ బిగినింగ్ అండి. కొత్తగా మొదలెట్టారంట మిమ్మల్ని చూడటం. ఎందుకు ఏంజిల్ అలాగా? టైం దొరుకుతుందేమో, అవకాశం దొరుకుతుందేమో, ఏదైనా ఎక్కడైనా దొరికితే తిరిగి మిమ్మల్ని ఇబ్బంది పెడదామని మిమ్మల్ని చూస్తున్నారంట వాళ్ళు. ఏం జరుగుతుంది ఏంజిల్? సో మీ లైట్ని వాళ్ళు డార్క్గా చేసేయాలి, మీకు మర్యాద ఉండకూడదు అని అనుకుంటున్నారంటండి. పాస్ట్ పర్సన్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీ మీదకి తోలుతున్నారండి. తిరిగి మిమ్మల్ని ఎమోషనల్ ట్రాప్లోకి లాగమని, ఒక రకంగా మీకు మళ్ళీ తిరిగి సేమ్ ఒక ట్రాప్లోకి లాగుదామని. వాళ్ళకి ఆ యోగ్యత లేదండి. మీతో ఉండే యోగ్యత, మీతో మాట్లాడే యోగ్యత వాళ్ళకి లేదు, అర్హత కూడా లేదు. మీరు ఎవరి కోసం మీ లైఫ్ని త్యాగం చేయాల్సిన అవసరం మీకు లేదండి. ఆల్రెడీ మీకు తెలిసిపోయింది. పాస్ట్లో ఆల్రెడీ వచ్చి వెళ్ళిన వాళ్ళని బట్టి మీకు తెలిసిపోయింది. సో అలాంటి వాళ్ళు ఎవరికి కూడా క్రియేట్ చేద్దామని చూస్తున్నారంటే ఒక 4 మెంబర్స్, నైబర్స్, పాస్ట్ పర్సన్, ఒక బ్రదర్, పాస్ట్ ఎక్స్, డార్క్ ఎనర్జీస్ యూజ్ చేసే ఒక ఓల్డ్ పర్సన్. మీ లైఫ్లో తిరిగి మళ్ళీ ఒక ట్రాప్, ఒకటి క్రియేట్ చేద్దాం, ప్లాన్ క్రియేట్ చేసి మళ్ళీ ఒక ట్రాప్లోకి లాగి ముందుకు వెళ్ళకుండా లైఫ్లో ఈసారి లాస్ట్ టైం మిస్ అయిపోయింది కానీ ఈసారి మిస్ అవ్వకూడదు అని అనుకుంటున్నారంట. మీకు ఆల్రెడీ తెలిసిపోయింది వాళ్ళు ఎలాంటి వాళ్ళు. వాళ్ళకి అవకాశం లేదు అండ్ సెకండ్ హ్యాండ్ నుంచి చేసుకోవాల్సిన అవసరం మీకు లేదు. ఇది వాళ్ళ ప్లాన్. టేక్ యాజ్ రీజనట్ అండి. బోర్లా పడ్డారు, వాళ్ళే బోర్లా పడ్డారండి. మీ పనిని తలకిందులు చేయడం జరగలేదు, అందుకు సాడ్గా వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళకి ఎథిక్స్, మొరాలిటీస్ ఏమీ లేవు. ఒక రకంగా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని ఏమీ లేదు వాళ్ళకి. ఏమంటారు, గ్రామసింహాలు అంటారు కదా, ఆ విధంగా ఉందన్నమాట వాళ్ళ పద్ధతి. డబ్బుల కోసం జలసితో వాళ్ళు ఎంతకన్నా దిగజారిపోతున్నారండి. చుట్టుపక్కల ఇలాంటి ఆలోచనలతో ఉన్నారు అని తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఇదంతా చేస్తున్నానండి. ఓకేనా? వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు, మీ దాకా ఎవరు రాలేరు. బట్ మీరు మీ జాగ్రత్తలో ఉండాలి. వాళ్ళు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారని మీకు తెలియాలి అండ్ మీరు ఇంకా ధైర్యంగా ఉండాలి. వాళ్ళు మీకు హార్ట్ బ్రేక్ చేయాలని చూస్తున్నారంట పాస్ట్లో చేసినట్టుగా. బట్ అది జరగదు.
దానికి మీరు అవకాశం ఇవ్వద్దండి. మీరు ఇప్పుడు ప్రజెంట్ గ్రో అవుతున్నారు కదా, సో దాన్ని వెనక్కి లాగడం కోసం మీ సెల్ఫ్ హీలింగ్ లేకుండా చేయాలి, మీకు మనశ్శాంతి లేకుండా చేయాలి, ఎలాగైనా సరే గతంలో ఉంచేయాలి. ఎలాగైనా గతంలో మీరు ఏదో తప్పు చేశారని మీరు అనుకునేలాగా, అందరూ మిమ్మల్ని తప్పు చేసినట్టుగా చూసేలాగా చేయాలి. అందరూ మిమ్మల్ని చూసి ఒక రకంగా పక్కకు వెళ్ళిపోయేలా చెయ్యాలి అని చెప్పి చాలా కుట్రలు చేస్తున్నారు మీ మీద. ఎందుకంటే ప్రజెంట్ వాళ్ళకి మీలాగా ఇంత ఫ్రీడమ్గా ఇంత జాయ్గా ఉండే అర్హత లేదు. అర్హత కాదు, అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఆ బురదలో మునిగిపోయారు. ఇంకొకరిని ఏదో చేయడం అనే ఒక బురద ఉంది చూసారా, ఆ కుళ్ళుతో వాళ్ళు చాలా దూరం ప్రయాణించేసారు. చాలా సంవత్సరాల బట్టి వాళ్ళు ఇదే పని చేస్తున్నారు. ఒక రకంగా ఈ డార్క్ ఎనర్జీస్తో వర్క్ చేయటం అండ్ ట్రాప్ చేయటం, బాగా బతుకుతున్న వాళ్ళ కుటుంబాలని రోడ్డు మీదకి లాగటం, అవకాశాలు తీసుకొని ఆధారాలు వెతుక్కొని వాళ్ళ మీద ఫేక్ కేసులు వేయటం అండ్ ఇదో వాళ్ళకి ఒక జాబ్ అండి, ఒక ప్రొఫెషన్ లాగా ఫీల్ అయిపోతున్నారు వాళ్ళు. త్వరలోనే వాళ్ళందరూ దొరికిపోతారు, వాళ్ళ పని ఎండ్ అయిపోయింది. వాళ్ళకి ఏ రకంగా కూడా న్యూ బిగినింగ్ లేదండి. మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ ఏదీ లేదు, ఓకేనా, ఎవ్వరికీ లేదు. పార్ట్నర్ 2 ఆఫ్ కప్స్ మీ లైఫ్లోకి వస్తున్న సోల్మేట్ మీ పార్ట్నర్ని, ఆల్రెడీ మ్యారీడ్ అయితే మీ హస్బెండ్ని సపరేట్ చేయాలని చూస్తున్నారు. మిమ్మల్ని అలోన్ చేయాలి. అలోన్ చేస్తే మీ ఎమోషన్స్తో ఆడుకోవచ్చు అండ్ మీకు దేని మీద లేకుండా చేయాలి, మనీ మీద లేకుండా చేయాలి అండ్ మీకు ఏ నిజాలు తెలియకూడదు. మీరు ఏ నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేయకూడదు, ఏది మొదలు పెట్టుకోకూడదు. ఇదిగోండి చూడండి, లాక్ ఇక్కడ ఉంటే కీ ఎక్కడో పడిపోయింది. అలా మీకు ఏమంటారు, మీకు పాత్ అనేది కనిపించకూడదు, లైఫ్ పాత్ అనేది మీకు కనిపించకూడదు అని అనుకుంటున్నారంట. ఈ విధంగా ఒక ఇంట్లోనే ఉండాలి, బయటికి కూడా రాకూడదు అండ్ ఇంత సాడ్గా ఎవరికి ముఖం చూపించలేని పరిస్థితికి మిమ్మల్ని తీసుకెళ్ళాలి అని చెప్పి కుట్రలు చేస్తున్నారంట. ఇది వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ మోటో, వాళ్ళ వర్క్ చేయడానికి, ఓకేనా. కలిసి ఏ రకంగా కూడా మీకు టవర్ మెంబర్ని తేయడానికి వాళ్ళకి అవకాశం లేదు, దారి కూడా లేదు. అండ్ వాళ్ళు డార్క్ ఎనర్జీస్ చేస్తున్నాయని కూడా వాళ్ళకే రిటర్న్ వెళ్ళిపోతున్నాయి. ఏదైతే మీరు రిచువల్స్ చేస్తున్నారో, ఏదైతే డివైన్కి చెప్తున్నారో, కంగ్రాచులేషన్స్ అండి. డివైన్ మీకు సెలబ్రేషన్ చూపిస్తున్నారు. ఈ మూమెంట్లో మీరు ప్రతిరోజు సెలబ్రేషనే చేసుకోవాలి. ఎందుకంటే మీ కర్మ సైకిల్ అయిపోయింది. ఇప్పుడు ఎవరు ఏం చేయాలనుకున్నా మీ లైఫ్లో వాళ్ళు ఏమీ చేయలేరు, చేయడానికి అవకాశం లేక వాళ్ళు బాదుకుంటున్నారు, ఓకేనా. మీరు ఇంకా హ్యాపీగా ఉండండి, కొత్త నేర్చుకోండి, కొత్త పనులు చేయండి, ఓకేనా. పాస్ట్లో మిమ్మల్ని వదిలేసిన జాబ్ కూడా తిరిగి వెతుక్కుంటూ వస్తుంది. పాస్ట్ పర్సన్స్ ఆల్రెడీ వెతుక్కుంటూ వస్తున్నారు, తిరుగుతున్నారు, కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ అలాగే పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక పర్సన్ అండి, హౌస్ ఓనర్ సన్ అయి ఉండొచ్చండి. వాళ్ళకి చిన్న బేబీ ఉన్నారు, బాయ్ బేబీ. అండ్ వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని సాడ్ చేయడానికి డబ్బులు తీసుకున్నారంట, బట్ సాడ్ చేయలేకపోతున్నారు. మిమ్మల్ని పంపించేయాలి అని చెప్పి అనుకున్నారంటండి, బట్ యు ఆర్ ఇన్ మెడిటేషన్ మోడ్. వాళ్ళు ఎన్ని చేసినా సరే మీరు మెడిటేషన్ మోడ్లో ఉంటున్నారండి. తల ఇలా తిప్పుకొని మీ పని మీరు చేసుకుంటున్నారు. అందుకే వాళ్ళకి ఇంకా పెనం మీద కూర్చున్నట్టుందన్నమాట, ఓకేనా. వాళ్ళు ఏం చేయాలో తెలియక ఇలా తల పట్టుకుంటూ కూర్చున్నారు వాళ్ళు, ఓకేనా. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.